నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. నడుము నొప్పి రావడానికి కారణాలేంటి, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, వస్తే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి, దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. స్టూడియోలో ఉన్నారు టెండర్ హ్యాండ్స్ రీహబ్ సెంటర్ నుంచి ఫిజియో అండ్ కైరో ప్రాక్టీషియన్ డాక్టర్ నవీన్ ఇందూరు. డాక్టర్ గారు నమస్తే అండి. నడుము నొప్పి చాలా సాధారణ సమస్యగా చాలా మంది చూస్తుంటారు. ఈ నడుము నొప్పి రావడానికి జనరల్గా ఎలాంటి కారణాలు ఉంటాయి? మీరు డైరెక్ట్ రీజన్స్ అడుగుతున్నారు. సో మనం ఏంటంటే ముందు స్ట్రక్చరల్ చేంజెస్ ఎలా ఉంటుంది, దాన్ని ఎక్కడ నుంచి ఎక్కడ వరకు పెయిన్ వస్తుంది, ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అనేది ముందు తెలుసుకుందాం. మీరు అన్నట్టుగా మీరు మాటల్లోనే అన్నారు, ఏమన్నారు? సాధారణ సమస్య, ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. సీరియస్లీ ఇది సాధారణ సమస్యగా అయిపోయింది. ఎలా అంటే కఫ్ కోల్డ్ ఫీవర్ ఎలా ఉంటుందో ప్రతి మనిషికి, ప్రతి ఇంట్లో కూడా ఇది కామన్గా అయిపోయింది. అంటే ఎవ్రీ ఒక 4 to 5 hours వర్క్ చేసిన వాళ్ళలో అనుకోండి, లేకపోతే ఒక 1 weekలో ఒక్కసారి అంటే సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో ఇది పక్కన పెడితే ముందు స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే L1, L2, L3, L4 లంబార్ రీజియన్ అంటుంది. మన బాడీలో స్పైనల్ స్ట్రక్చర్లో లోవర్ రీజియన్, లోవర్ పార్ట్ ఆఫ్ స్పైన్, ఈ 5 వర్టిబ్రేషన్ కలిపితేనే లంబార్ రీజియన్ అంటాం. ఇక్కడ వచ్చే పెయిన్ మనము లోవర్ బ్యాక్ పెయిన్ కింద, నడుము నొప్పి కింద కన్సిడర్ చేసుకుంటాం. సో దీంట్లో ఎలా ఉంటుంది అంటే డిస్క్ బల్జ్, డిస్క్ ప్రొట్రూషన్, డిస్క్ ప్రొలాప్స్, డిస్క్ డీజనరేషన్, హెర్నియేషన్, లేదంటే స్పాండలోలిసిస్ అంటే స్లిప్పింగ్ డిస్క్, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీంట్లో మోర్ కామన్ ప్రాబ్లం ఏంటంటే డిస్క్ డీజనరేషన్ అండ్ డిస్క్ బల్జ్. ఈ డిస్క్ బల్జే వచ్చేసి అందరు ఇప్పుడు మీరు అన్న సాధారణమైన వర్డ్ ఏదైతే ఉందో అందరికీ ఇది కామన్ అయిపోయింది. సో ఇదేంటంటే దీంట్లో మనం సివియారిటీని చూసుకొని దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఈ పెయిన్ అనేది కూడా ఎర్లీ స్టేజ్లో గుర్తించుకుంటే సేఫ్ సైడ్గా ఉంటుంది. దాని చుట్టూ ఉండే మజిల్ వీక్ అయినప్పుడు, ఏదైతే ఇందాక మీకు చెప్పాను కదా, L1, L2, L3, L4 లంబార్ వర్టిబ్రేస్ అని, ఆ వర్టిబ్రేస్ పక్కన ఉండే పారాస్పైనల్ మజిల్ ఏదైతే వీక్ అవుతుందో ఆ వీక్ అయినప్పుడే దీని మీద వెయిట్ పడుతుంది. ఆ వెయిట్ పడ్డప్పుడు ఆటోమేటిక్గా ఈ డిస్క్ బల్జీ, హెర్నియేషన్, రకరకాలుగా లోపల ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి మన బయటకు వస్తాయి. ముందు మనం చేయాల్సింది, దీని ముందు జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయి అని అంటే ఆ లంబార్ పారాస్పైనల్ మజిల్ ఏదైతే ఉంటుందో దాన్ని స్ట్రెంథన్గా ఉంచుకోవాలి. ఆ స్ట్రెంథన్గా ఉంచుకోవాలంటే అందరూ కామన్గా ఇళ్ళలో చేసే ఏవైతే ఎక్సర్సైజ్ ఉంటాయో ఆ ఎక్సర్సైజ్ను దీంట్లో ఇంప్లిమెంట్ చేసుకొని ఒక 4 ఇంకా మనకి చెప్పే ఎక్సర్సైజ్ 4 యాడ్ చేసేసుకుంటే వాళ్ళు ప్రివెంటివ్లో ఉంటారు. ఒకసారి వచ్చిన తర్వాత ప్రాబ్లం వస్తే మాత్రం ట్రీట్మెంట్కి రావాల్సిందే. ప్రివెంటివ్లో ఉండాలంటే ఇవి చేయాల్సిందే. అంటే మనం మాట్లాడుకున్నట్టు సాధారణ సమస్యగా చాలా మంది చూస్తారు. ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు ఖచ్చితంగా మీలాంటి డాక్టర్స్ దగ్గరికి రావాలి. ఇక్కడ మనకేంటంటే కొందరికి ఏంటంటే కామన్గా ఏదో నడుము నొప్పి తెలుస్తుంది కదా అని చెప్పేసి కొందరు ఆ రోజుకి ఒక పెయిన్ కిల్లర్, ఇంకో ట్యాబ్లెట్ అయితే వేసేసుకొని రిలీఫ్ వస్తుంది వాళ్ళకి. కానీ ఆ డే 1 మీరు అలర్ట్ అయిపోయి అసలు నాకేంటి ప్రాబ్లము, నాకు దేనివల్ల వస్తుంది అనేది తెలుసుకోవాలన్నప్పుడు మా దగ్గర రావాల్సి వస్తుంది. కానీ దాంట్లో ఏంటంటే స్పాజమ్ అండి, మజిల్ స్పాజమ్ అవుతుంది. అంటే కొంచెం సోర్నెస్, కొంచెం మైల్డ్ స్వెల్లింగ్లా వస్తుంది. ఆ వచ్చినప్పుడు మాత్రం మీరు అలర్ట్ అయ్యి కంపల్సరీ నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందా ఏంటనేది తెలుసుకొని అప్పుడు మీరు మా దగ్గర రావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన మన ఇన్వెస్టిగేషన్స్ ఎంఆర్ఐ కానీ, ఎక్స్రే కానీ, ఇనిషియల్గా ఎక్స్రే తీస్తాం, ఎంఆర్ఐ తీస్తాం, దాంట్లో వస్తుంది క్లియర్గా ఆ ప్రాబ్లం ఏంటనే దాన్ని బట్టి రెక్టిఫై చేసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్. అంటే వేరే రకాల హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా బాడీలో ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నా కూడా నడుము నొప్పి రావచ్చా? వేరే ఇష్యూస్ అంటే ఇప్పుడు ఆర్గాన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తే, డిసీజెస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం దీనికి రిలేటెడ్ ఏం కాదండి. ఇప్పుడు ఒబేస్ పేషెంట్స్ ఉంటారు. ఒబేస్ పేషెంట్స్ వల్ల బ్యాక్ పెయిన్ అనేది వెరీ కామన్. కంటిన్యూస్ కూర్చొని ఒకే పొజిషన్లో జాబ్ చేసే వాళ్ళలో ఈ ప్రాబ్లం వెరీ కామన్. లాంగ్ ట్రావెల్స్ చేసే వాళ్ళలో ఈ ప్రాబ్లం వెరీ కామన్. ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్ మారాలి అన్నప్పుడు కొందరికి ఏంటంటే, మీరు ఇప్పుడు మనం కూర్చున్నాం, మనం ఒక 1 hour ఇలాగే కూర్చున్నాం కంటిన్యూస్. ఒకసారి కొందరు కూర్చొని లేచినప్పుడు అబ్బా అని ఆ బ్యాక్ సైడ్ పెయిన్ అనేది వస్తుంది. అంటే సెల్ఫ్ మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే, నేను చెప్పేది సబ్జెక్ట్ వైజ్ కాదు, ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ఏంటంటే ఆ వర్డ్ అనేది అందరికీ వస్తుంది. నడుము పట్టేసింది అన్నట్టుగా, లేకపోతే నాకు ఇక్కడ అనీజీగా ఉందని వాళ్ళు చెప్తారు. అది బేసిక్. అంటే అది స్టార్టింగ్లో మీరు ప్రాబ్లంలో ఉన్నట్టుగా అది గుర్తుంచుకోవాలి. దాన్ని వదిలేస్తారు అక్కడికి. ఎందుకు వదిలేస్తారంటే, సరే ఇది ఉంది కదా, మళ్ళీ కాసేపు ఎంత ఫ్రీ అయిపోయినాం కదా అని అనుకుంటారు. కానీ అలా కాకుండా అది ఆ డే 1 మీరు అలర్ట్ అయితే మాత్రం దానికి మనం మంచి రిజల్ట్ ఇవ్వచ్చు. ఒబేసిటీ వల్ల కూడా నడుము నొప్పి వస్తుంది కదా, వాళ్ళ హైట్ వెయిట్ని బట్టి, అంటే యాజ్ పర్ BMI ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకుని మనం ట్రీట్మెంట్ వాళ్ళకు చెప్తాము. బట్ ఏంటంటే వస్తుందా అని అంటే వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కదలలేరు ఎక్కువగా, ఒకే పొజిషన్లో ఎక్కువ కూర్చుంటారు. అబ్డామిన్ ఎక్కువ వెయిట్ ఉంటుంది. అబ్డామిన్ ఎక్కువ వెయిట్ ఉంటే ఆ లోవర్ బ్యాక్ ఇందాక చెప్పాను కదా, లంబార్ వర్టిబ్రే స్ట్రక్చర్, దాని మీద వెయిట్ ఎక్కువ పడుతుంది. ఆటోమేటిక్గా స్పైనల్ స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది. అవి చేంజ్ అయినప్పుడు డిస్క్ బల్జీ కానీ ఇవన్నీ కామన్గా వస్తుంటాయి. అంటే నడుము నొప్పి రెగ్యులర్గా వస్తుంటే ఖచ్చితంగా డాక్టర్కి చూపించుకోవాలి, అంతేనా? రెగ్యులర్గా వస్తుంటే చూపించుకోవాలి. డే 1 కూడా కొంచెం అలర్ట్ అయిపోయి, ఇప్పుడు నేను చెప్పే అడ్వైజ్ ఏంటంటే, కొంచెం అంటే ఆ ప్రాబ్లం స్టార్ట్ అయినప్పుడు ప్రివెంటివ్గా కొన్ని ఎక్సర్సైజ్ స్ట్రెంథనింగ్ ఉంటాయి. బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అంటే మనం గూగుల్లో కొడితే కూడా వచ్చేస్తాయి.
కొంచెం కవర్ చేసుకొని మీరు ప్రివెంటివ్ చేసుకుంటే కొంచెం దాని నుంచి బయటపడచ్చు. టెండర్ హ్యాండ్స్లో నడు నొప్పికి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, మీ ట్రీట్మెంట్ విధానం ఏంటి, డిఫరెన్స్ ఏంటి దాని? మన ట్రీట్మెంట్ ఏంటంటే కంప్లీట్ న్యాచురల్ వే ట్రీట్మెంట్ అండి. మనం ఎక్కడ మెడిసిన్స్ ఏం వాడము. ఎవరైనా వాడుతున్న పేషెంట్ వాడుతున్నా కూడా మనం ఆపమనే చెప్తాం. ఎందుకంటే మనం ఇచ్చే ట్రీట్మెంట్కి వాళ్ళు వాడే ట్యాబ్లెట్స్కి డిఫరెన్స్ అనేది ఉండదు. ట్యాబ్లెట్ చేస్తూ మనం ఇచ్చే ట్రీట్మెంట్ కూడా దేనివల్ల తగ్గిన క్లారిటీ ఉండదు కదా. సో దానికి ఏంటంటే మన దగ్గర వచ్చే ట్రీట్మెంట్ ఫిజియో ప్లస్ కైరో అండ్ ఎంఎఫ్ఆర్ అండ్ మ్యానిపులేషన్స్, ఈ 4 కాంబినేషన్ ట్రీట్మెంట్స్. దీనికి స్పెషల్గా మనం అంటే కాన్సెప్ట్ డిజైన్ చేసుకున్నామండి. ఆ కాన్సెప్ట్ అనేది దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. వాళ్ళకి డెఫినెట్లీగా 5 to 7 డేస్లో కంప్లీట్గా వాళ్ళకు సొల్యూషన్ దొరుకుతుంది. 5 to 7 డేస్లోనే, అంటే 1 వీక్ లోపు కంప్లీట్ క్యూర్ అవుతుంది. 7 days, 5 to 7 days అనే వర్డ్ ఎందుకు పర్టికులర్గా చెప్తున్నా అంటే డిపెండ్స్ ఆన్ సివియారిటీ మనం చెప్పాల్సి వస్తుంది ఇక్కడ. యాక్చువల్గా 5 to 7 days అనేది మ్యాక్సిమం. ఎంత సివియర్ ఉన్నా ఆ పెయిన్ అనేది తగ్గిస్తాం. ఎక్సెప్ట్ అండ్ అంటిల్ అండ్ అన్లెస్ దాంట్లో ఏదైనా డ్యామేజ్ లేనంత వరకే. డ్యామేజ్ ఉంటే మాత్రం డెఫినెట్లీ దే విల్ గో ఫర్ సర్జరీ. ప్రతిరోజు మీ దగ్గరికి రావాల్సి ఉంటుందా టెండర్ హ్యాండ్స్ కి? అదే డిపెండ్స్ అండి. అది సివియారిటీ ఎంతసేపు, ఒక రోజు మీ దగ్గర ఎంత టైం కేటాయించవలసి ఉంటుంది? చాలా మందికి డౌట్ వస్తుంది, 1 వీక్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని చెప్తున్నారు, 1 వీక్ మీ దగ్గరనే ఉండి చేయించుకోవాలా ఏంటి అనేది? 20 minutes సరిపోతుందండి. 20 minutes అంతే. 20 minutes సరిపోతుంది. అంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ఏంటంటే మన ట్రీట్మెంట్స్ కూడా కొంచెం అడ్వాన్స్ అయిపోయింది కదా. సో ఆ టెక్నిక్స్ అని ఇంప్లిమెంట్ చేసేసి వాళ్ళకి 20 minutes సరిపోద్ది. ఇంకోటి ఏంటంటే మీరు 5 to 7 days మన దగ్గర ఉండాల్సిన పని ఏం లేదండి. ఇప్పుడు నాన్ లోకల్ వాళ్ళు ఎవరైనా దూరం నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మన దగ్గర ఆ రూమ్స్ ఫెసిలిటీ ఉంటుంది. వాళ్ళలో ఆ రూమ్స్ ఇచ్చేసి మనం అక్కడే ట్రీట్మెంట్ ఇచ్చేసి, సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలండి, మన దగ్గర ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటే ఏంటంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ సెషన్స్ 2 sessions పడతాయి కాబట్టి 3 daysలో కూడా ఫినిష్ అయిపోతుంది. ఓకే, 1 వీక్ పట్టేది 3 daysలో కూడా ట్రీట్మెంట్ అయిపోతుంది. సో ఇది దూరం నుంచి నాన్ లోకల్ వాళ్ళకి ఇది ఎక్కువ హెల్ప్ అవుతుంది. ఇక లోకల్ వాళ్ళంటే వాళ్ళ బిజీ లైఫ్ స్టైల్ ఉంటుంది కాబట్టి మనకు 20 minutes టైం ఇస్తే సరిపోతుంది. అసలు నడు నొప్పితో బాధపడిన అవసరం లేదు, మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ టెండర్ హ్యాండ్స్లో ఉన్నాయి అని చెప్తున్నారు. నడు నొప్పి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఏమైనా చెప్తారా? ఇప్పుడు నడుము నొప్పికి ముందుగా రాకుండా అంటే కంటిన్యూస్ కూర్చున్న వాళ్ళల్లో మాత్రం వాళ్ళకి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే అండి, ఒకే ప్లేస్లో కూర్చొని గంటల తరబడి జాబ్ చేయకుండా అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్కి ఒకసారి లేచి వాకింగ్ చేయడము, లేదంటే హాఫ్ అన్ అవర్కి ఒకసారి లేచి చిన్న రిఫ్రెష్ అవ్వడం, అలా చేసుకుంటూ పోతే వాళ్ళకి ఆ పెయిన్ అనేది ముంజాగ్రత్తగా ప్రివెంటివ్లోకి వెళ్ళిపోతారు. కొందరు ఇళ్లల్లో ఉండే వాళ్ళకి మాత్రం ఎక్కువ సోఫాలను అవాయిడ్ చేయమని నేను చెప్తాను. సోఫాలో ఎక్కువ కూర్చొని మనం కంటిన్యూస్ గంటల తరబడి టీవీ చూస్తే మాత్రం పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మొబైల్ వాచింగ్, ఆ మొబైల్ వాచ్ ఎక్కువ చేస్తుంటారు. అది ప్రాపర్ పొజిషన్ ఉండదండి. ఇక్కడ ఎర్గనామిక్స్ చాలా ఇంపార్టెంట్. అంటే ఏ పొజిషన్లో మనం కూర్చుంటున్నాం, నేను ఇలా పడుకుంటే నాకు పెయిన్ వస్తుంది, ఇలా పడుకుంటే నాకు పెయిన్ రావట్లేదు. దాని రీజన్ ఏంటంటే అది ఎవరు చెప్పలేదు. అది రీజన్ ఎందుకంటే ఒక పొజిషన్ ఒక 1 hour పడుకుంటాం, ఇంకో పొజిషన్ 2 minutes ఉంటామేమో. దానికి డిఫరెన్స్ ఉంటుంది కదా. దీంట్లో కంటిన్యూస్ మొబైల్ వాచ్ చేయడం, కంటిన్యూస్ టీవీ వాచ్ చేయడం కూడా, సోఫాలో కూర్చోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్ అనేది చాలామంది ఈ రోజుల్లో ఎక్కువ ఫేస్ చేస్తున్నారు. సో ఈ జాగ్రత్తలు చిన్నవి ఎర్గనామిక్స్ అంటే ఎక్కడ ఉండవండి, మనం మార్చుకునేవే చిన్న ప్రాబ్లమ్స్. అవి సరి చేసుకుంటే సరిపోతుంది. మన లైఫ్ స్టైల్ని కొంచెం చేంజ్ చేసుకోవడం ద్వారా కొన్ని ప్రాబ్లమ్స్ నుంచి దూరంగా ఉండొచ్చు, అంతేనా? ఎస్పెషల్లీ బ్యాక్ పెయిన్. ఓకే, టెండర్ హ్యాండ్స్ రీహాబ్ సెంటర్ సర్వీసెస్ ఏంటి, మీకు ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయా, ఎక్కడెక్కడ ఉన్నాయి? సో ఇప్పుడు మనకి రైట్ నో అయితే ఎక్కడ బ్రాంచెస్ లేవండి. ఓన్లీ హైదరాబాద్ హైటెక్ సిటీలో ఉంటుంది మనది హాస్పిటల్. ఇది 13-bedded హాస్పిటల్. కాకపోతే ఏంటంటే మన నాన్ లోకల్ ఎవరైనా దూరం నుంచి వచ్చే వాళ్ళకి మాత్రం మన ఫెసిలిటీ, రూమ్ ఫెసిలిటీ, ఇన్పేషెంట్ ఫెసిలిటీ ఉంది. మనకి ఇక్కడ అడ్వాన్స్ ట్రీట్మెంట్ అంటే అండి, మనం ఇచ్చేది కైరోప్రాక్టిక్, ఫిజియో, ఈ కాంబినేషన్ థెరపీ ఏదైతే ఉందో ఇది 100% అడ్వాన్స్ ట్రీట్మెంట్. ఎందుకంటే కంప్లీట్ న్యాచురల్ వేలో మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం కదా, మెడిసిన్స్ ఎక్కడ వాడట్లేదు కదా. సో ఇది ఆటోమేటిక్లీ అడ్వాన్స్ ట్రీట్మెంట్. ఎలాంటి పెయిన్తో బాధపడిన అవసరం లేదు, టెండర్ హ్యాండ్స్ రీహాబ్ సెంటర్లో పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్తున్నారు, అంతేనా? అవునండి. థ్యాంక్ యూ నవీన్ గారు. మీరు కనుక టెండర్ హ్యాండ్స్ రీహాబ్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయించుకోదలుచుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.